హాయ్ అండి. సంక్రాంతికి భోగి, సంక్రాంతి, కనుమ 3 పండుగలు ఈ వీడియోలో తీశానండి. చివరి వరకు చూడండి. సూపర్‌గా ఉంటుంది వీడియో. ముందుగా భోగి పండుగ ముందు రోజు సాయంత్రం పూట దుగ్గు తీసుకొని రావడానికైతే అందరం వెళ్ళామండి. వెళ్ళే దారిలో మొత్తం పొలాలేనండి. ప్రకృతి భలే ఉంటుంది. చూస్తున్నారు కదా! అంత దూరం మనం వెళ్ళాల్సొస్తుంది అక్కడి దాకా. వెళ్ళే దారిలో పొలాలైతే భలే ఉంటాయండి. చూపిస్తాను. సాయంత్రం వెళ్తున్నాం కాబట్టి వీలైనంత తొందరగా దుగ్గు తీసుకొని వచ్చేసేయాలండి. ఎందుకంటే మనం వెళ్తుంది పొలం ప్లేస్ కాబట్టి పాములు అవి ఉంటాయి. తొందరగా మనం వచ్చేసేయాలి తీసుకొని దుగ్గు. చూస్తున్నారు కదండి, అక్కడికైతే మనం వెళ్ళాలి. చూస్తున్నారు కదండి తాటి చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. మా వాళ్ళు ఏరటం అయితే మొదలు పెట్టేశారండి. నీళ్ళ కొవ్వేస్తున్నారు. ఇక మనమైతే తాటికర్లన్నీ కొవ్వుగా వేసేసుకొని తర్వాత పేర్చుకోవాలండి. ముందరగా ఎక్కడెక్కడ దొరికినాయి అన్ని ఒక చోట వేసేసుకుందాము. ఈ తాటి చెట్టు మోముల కాడైతే పాములు తేళ్లు ఉంటాయి కాబట్టి 1-2 సార్లు చూసుకొని కర్రలు ఏరుకోవాలండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్రలన్నీ తీసుకొని 4 కొవ్వులు అయితే వేసామండి మొత్తం మీద. చూస్తున్నారు కదా, చాలా అయినాయి కర్రలు అయితే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మోపులనైతే పేర్చుకొని నిదానంగా కట్టుకోవాలండి. ఈ కర్రలు ఏరడం అయితే రిస్క్ కాదు, కానీ తీసుకెళ్ళటం కట్టుకోవటం అంటే మామూలు విషయం కాదండి. అదిరిపోయిద్ది. వీటిని చాలా జాగ్రత్తగా కట్టాలి. మేమైతే మొత్తం మీద 3 మోపులు అయితే కట్టుకున్నామండి. మీకు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిని చూపిస్తాను చూడండి. అదే విధంగా ఈ వీరనారికి కూడా ఒక లైక్ కొట్టండి. మేము వచ్చే టైంకి ముందుగానే ఇద్దరు వచ్చి కర్రలు అయితే కట్టుకొని తీసుకెళ్ళని వెళ్తున్నారండి. చూస్తున్నారు కదా, మనం అలాగే తీసుకెళ్తాం, కానీ మనం తీసుకెళ్లే విధానం వేరు. మీరు ఏ విధంగా దుగ్గినైతే తీసుకెళ్తారో కామెంట్ లో పెట్టండి, మర్చిపోవద్దు. మనమైతే ఇంటికి వచ్చేసామండి. మనం ఇంటికి రాగానే అందరూ చూసారా ఏ రకంగా పేర్చారో. ఈ విధంగా భోగి రోజు ప్రతి ఇంటి ముందల ఈ విధంగా దుగ్గునేసుకుంటారండి. వరుసగా చూసారా ఎట్లా వేసారో. రేపు ఉదయం వేసేదానికి ఇప్పుడే మొత్తం రెడీ చేసి పెట్టారండి. ప్రతి ఇంటి ముందు ఈ విధంగా దుగ్గునైతే బెర్చి పెట్టుకుంటాం మేము. చూస్తున్నారు కదా, ప్రతి ఇంటి ముందు దుగ్గుని ఏ విధంగా అయితే పెట్టారో. అందరూ కలిసి భోగి మంటలు ఈ విధంగా వేసుకుంటామండి, చాలా సరదాగా. మొత్తానికి భోగి మంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. భోగి రోజు అయితే మేమందరం భలే ఎంజాయ్ చేస్తామండి. మంచు అయితే కనపట్లేదు, కానీ మంచు చాలానే ఉందండి. అందరం స్వెటర్లు వేసుకుని అయితే బయటకు వచ్చామండి. ఈ భోగి మంటలను అయితే తెల్లారిన దాకా వేస్తానే ఉంటామండి. మా బజార్లో ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చిన చుట్టాలందరినీ పలకరిస్తాము. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ఎవరు మంట పెద్దగా వచ్చిద్దో అని పోటీ పెట్టుకునేవాళ్ళం అండి. పైగా తెల్లారిన దాకా మంటలు వేస్తానే ఉండాలండి, అదొక పోటీ. మీరైతే ఏ విధంగా చేసుకునేవాళ్ళో కామెంట్లో పెట్టండి. అలా ఉంటుండగా అందరూ పోగయ్యారండి. అందరం కలిసి కొన్ని పాల ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చాము టీ పెట్టడానికి. మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. కొద్దిసేపట్లోనే టీ పెట్టుకొని వచ్చేసారండి మా వాళ్ళు. చూస్తున్నారు కదా, పిల్లలు పెద్దలు అందరం కలిసి సరదాగా చేసుకుంటాము. చూసారండి మా వాళ్ళు అందరూ ఎట్లా రెడీ అయ్యారు, ముసుగు దొంగల్లాగా రెడీ అయ్యారు చూడండి. మంచు అయితే చాలానే ఉందండి. ఈ మంటల దెబ్బకైతే కనపడట్లేదు మంచు. మేమైతే అలానే తెల్లారిందాక వేస్తానే ఉంటామండి మంటలు. మంటల్లో పనికిరాని పాత వస్తువుల్ని, పాత గుడ్డలు, నవారు, దుప్పట్లు, ఇట్లాంటి పాత ఏమి ఉన్నాయో మొత్తం వేస్తామండి. అలా పనికిరాని పాత వస్తువుల్ని అన్నిటిని మంటల్లో వేస్తే మంచి జరుగుతుందని అదొక నమ్మకం అండి. మీరైతే భోగి మంటలో ఎలా వేసుకుంటారో, పండగ ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి. అలాగే మీ సజెషన్స్ కూడా కామెంట్లో పెట్టండి. అలాగే ప్రతి ఒక్కరూ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో చేయడానికి అవకాశం ఉంటుంది. మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానండి. మేము ఈ అఫే స్టోరీస్. మెయిన్ రోడ్ మీద మంచి విధంగా ఉందో చూపిస్తారండి. మామూలు లేదండి. మా వాళ్ళు మంటలు పక్కనేసి భోగి మంటల మీద బిందెలు పెట్టి నీళ్ళు అయితే కాస్తారండి. ఆ నీళ్లు పోసుకోవడానికి మా ఫ్యామిలీలో వాళ్ళందరం తెగొట్టుకునే వాళ్ళం. నేను ముందు పోసుకుంటానని. ఇక తెల్లవారుజాము అయితే అవటం తోటి ప్రతి ఒక్కరు ఎవరింటి మీద వాళ్ళు ముగ్గులు అయితే వేసారండి. ప్రతి ఒక్కళ్ళు ముగ్గులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఎవరు ముగ్గు బాగుందో కామెంట్లో పెట్టండి. ప్రతి ముగ్గులోనూ భోగి పళ్ళు అయితే కామన్గా ఉంటాయండి, చెరుకులు కూడా. ఎందుకు అలా వేస్తారో తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఇక చిన్నగా సాయంత్రం అయితే అయిందండి. ఊర్లో భజన కార్యక్రమాలు, కోలన్న డ్యాన్సు, పద్యాలతోటి ఊరంతా మారుమోగిపోయిందండి. మా వాళ్ళు అయితే డ్యాన్సు ఇరగదీశారు. చిన్నగా కార్యక్రమం అయితే అయిపోయిన తర్వాత అందరూ కొనుక్కున్నామండి. ఉదయాన్నే లేచి పిండి వంటలు అయితే స్టార్ట్ చేశారండి మా వాళ్ళు. మా పిల్లలకి బాగా ఇష్టం అని చెప్పేసి కజ్జికాయలు చేశారు. చిప్స్ అని రకరకాలుగా వంటలు చేశారండి. పండక్కి మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్లో పెట్టండి. కజ్జికాయలు ఎలా తయారు చేయాలో, అదేవిధంగా చిప్స్ ఎలా తయారు చేయాలో ఒక వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఇక్కడైతే చూపించడానికి కుదరలేదు. వీడియో ఎక్కడ ల్యాగ్ అయిపోయిద్దని చెప్పేసి స్పీడ్గా లాగిచ్చేసానండి. చూస్తున్నారుగా, కజ్జికాయలు కానీ చిప్స్ కానీ సూపర్గా వచ్చినాయండి.
ఇక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఊర్లో చిన్నపిల్లలకి ఆటల పోటీలు అయితే పెట్టారండి. అందరికి గేమ్స్ ఆడిచ్చారు. ముగ్గుల పోటీలు, వాలీబాల్ పోటీలు, అన్ని రకరకాల గేమ్స్ అయితే ఆడిపించారండి. మళ్ళీ ప్రైజులు కూడా ఉంటాయండి. అందరూ ప్రైజులు అయితే తీసుకున్న తర్వాత ఊర్లో డాన్స్ నేర్చుకున్న పిల్లలే డాన్స్ చేశారండి. దీంట్లో హైలైట్ ఈ భరతనాట్యం అండి. చాలా బాగా చేసింది అమ్మాయి ఎవరో గాని. మన సంస్కృతి సంప్రదాయాల్ని మనం ఎప్పుడు గౌరవించుకోవాలండి. సంక్రాంతి రోజు అయితే అందరితో అయిపోయింది. తర్వాత రోజు తెల్లవారుజామునే తెల్లారుతుండగానే మేమైతే నాటుకోడి మటన్ తీసుకొని రావడానికి అయితే బయలుదేరామండి. నాటుకోడి పులుసు, శార్వా దోశ చేశారండి ఇంట్లో. వస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దాన్ని పట్టి మధ్యాహ్నానికి పలావు మటన్ చేసామండి. ఫ్యామిలీ మొత్తం ముక్క కూడా మిగల్చకుండా, పిప్పి కూడా మిగల్చకుండా పీల్చేసారండి. కర్రీస్ అయితే అదిరిపోయినాయి. ఇక నేను చేయాలని ఆలోచిస్తుంటే బీచ్ గుర్తొచ్చింది. అందరం కలిసి బీచ్ కి వెళ్ళామండి ఆటోలో. బీచ్ కి వెళ్లే దారిలో అక్కడక్కడ ప్లేసులు చూపించారండి. చాలా బాగున్నాయి. బీచ్ లో కనపడిన వాటిని ఏటిని వదలలేదండి. ఐస్ క్రీము, ఎండు చేపలు, కాల్చిన చేపలు, పానీపూరి, బోండాలని, బజ్జీలని ఒక మామూలుగా ఒక పట్టు పట్టారులే. ఇక బీచ్ లోకి అయితే వెళ్ళిపోదామండి. చూస్తున్నారుగా ఈ విధంగా అలలు గాని, ఈ వాతావరణం కానీ సూపర్ గా ఉందండి. మామూలుగా లేదు. ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తే చాలా సరదాగా ఉంటుందండి. మావాడైతే కొద్దిసేపు ఆ జీప్ కావాలని చెప్పి గోల్ చేశాడండి. జేబులో డబ్బులన్నీ అయిపోయినాయి మామ. ఏం చెప్పమంటా నీకు నా బాధ. రే ఎన్ని లోపలే అనుకోరు బయటకన్నా మాక. పిల్లలు పెద్దోళ్ళు అయితే అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మనోటం అంతా అయిపోయేసరికి సాయంత్రం అయింది. చిన్నగా బయలుదేరామండి. మళ్ళీ ఇంటికెళ్ళి నీళ్ళు పోసుకొని రెడీ అయ్యేసరికి మళ్ళీ డాన్స్ స్టార్ట్ అయిందండి. డాన్స్ ప్రోగ్రామ్ అయితే మామూలు లేదండి. ఇరగదీసింది. మీరైతే చూసిన కలతోనే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మేము మీ ఎఫ్ఏ స్టోరీస్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి.